రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. PLGA వారోత్సవాలను నిలిపివేస్తున్నట్లు మావోయిస్ట్ కేంద్ర కమిటీ ప్రకటించింది. ఈ మేరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో లేఖ విడుదలైంది. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ సెండ్ చేశారు. 2026 ఫిబ్రవరి 15 వరకు కాల్పులు విరమించాలని లేఖలో మావోయిస్టు ప్రతినిధి అనంత్ విజ్ఞప్తి చేశారు. ఇక మావోయిస్టుల ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగిస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కూంబింగ్ ని వెంటనే నిలిపివేయాలంటూ విజ్ఞప్తి చేశారు మావోయిస్టు ప్రతినిధి అనంత్. మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతిపై అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక ఘాటుగా స్పందించారు. మావోలపై కేంద్రం అధర్మ యుద్ధం చేస్తుందంటూ ఫైర్ అయ్యారు. అడవుల్లో జరిగేవి ఎదురు కాల్పులు కావని వ్యాఖ్యానించారు ఆమె. ఇక ఈ నేల, నీళ్లు, సహజ వనరులపై ఆదివాసీలకు హక్కులు కల్పించాలని కోరుతున్నారని, ఇక మావోలతో కేంద్రం చర్చలు జరపడం లేదన్నారు. ఇక ఏకపక్ష కాల్పులతో మారణ హోమం సృష్టిస్తున్నారంటున్న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలకతో మా ఖమ్మం ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. PLGA వారోత్సవాలను నిలిపివేస్తున్నట్టు మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. ఇక ఈ మేరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో లేఖ విడుదలైంది. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ సెండ్ చేశారు. 2026 ఫిబ్రవరి 15 వరకు కాల్పులు విరమించాలని లేఖలో మావోయిస్టు ప్రతినిధి అనంత్ విజ్ఞప్తి చేశారు. మావోయిస్టుల ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగిస్తామన్నారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కూంబింగ్ ని వెంటనే నిలిపివేయాలంటూ విజ్ఞప్తి చేశారు మావోయిస్టు ప్రతినిధి అనంత్. PLGA వారోత్సవాలను నిలిపివేస్తున్నట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. ఈ మేరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో లేఖ విడుదలైంది. ఈ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ కూడా సెండ్ చేశారు. ఈ అంశానికి సంబంధించి హరీష్ ఖమ్మం జిల్లా నుండి మా ప్రతినిధి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, దీనికి సంబంధించి మావోయిస్టుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? లేఖ రాయడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? ఏమైనా అత్యవసర పరిస్థితి ఏర్పడిందా, లేకపోతే హిడ్మా ఎన్కౌంటర్ కి సంబంధించి అనుకోవచ్చా? ఎలా అనుకోవచ్చు? మావోయిస్టులు వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్ల నేపథ్యంలో మావోయిస్టుల అధికార ప్రతినిధి అనంత్ పేరుతో సంచలన లేఖ విడుదలైంది. ఫిబ్రవరి 15 వరకు కాల్పుల విరమణ చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. రాధిక PLGA వారోత్సవం సైతం నిలిపేస్తున్నామని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ
ఆధ్వర్యంలో లేఖ విడుదలైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూంబింగ్ నిలిపేయాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరీష్.